సో ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకోటి వచ్చేసి స్ట్రింగ్ కాంకాటినేషన్ కూడా చూద్దాం. ఓకే, ఇక మొదలెడదామా? మొదలెట్టే ముందు ఫస్ట్ నోట్స్ రాయకండి. లెక్చర్ స్లైడ్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా స్లోగా. కాబట్టి మీరు 2x స్పీడ్లో చూడండి, మీ టైం సేవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఒక ప్రోగ్రామ్ నుంచి మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈ స్లైడ్స్ అనేది మీకు ఇస్తాను, మీరు చదువుకోండి. అదే మనం అవుట్పుట్ కనుక చూడాలనుకుంటే ప్రింట్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇన్పుట్ తీసుకుంటాం, ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తాం. ఓకే, సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం ఎలా అంటే, మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. ఆ వేరియబుల్ ఈక్వల్ టు ఇన్పుట్ అని సంథింగ్ రాయండి. ఈ ఫస్ట్ లైన్ వల్ల ఏమవుతుందంటే, మనం ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నామని సిస్టమ్కి అర్థమైంది. ఏ ఇన్పుట్ తీసుకుందాం అనుకుందాం అనేది ఇక్కడ మీరు రాయొచ్చు. ఎంటర్ యువర్ నేమ్. అప్పుడు ఏమైందంటే ఇలా క్రియేట్ అయింది. ఎంటర్ యువర్ నేమ్ ఫాలోడ్ బై ఏ బాక్స్ క్రియేట్ అయింది. మీరు ఈ బాక్స్లో మీ నేమ్ రాయొచ్చు, ఎంత పెద్ద నేమ్ అయినా కూడా రాయొచ్చు. మీ నేమ్ మొత్తం రాయటం అయిపోయిన తర్వాత మీరు ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టే వరకు ఏం రాసినా యాక్సెప్ట్ చేసింది. మీరు ఫైనల్గా ఇక్కడ ఎంటర్ కొడతారు, అప్పుడు నేమ్ ఎంటర్ అయిపోయింది. ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా ఎంటర్ చేయండి, నేమ్ ఎంటర్ చేయండి, నెంబర్ ఎంటర్ చేయండి, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఎంటర్ చేయండి, అన్నీ స్ట్రింగ్ ఫార్మాట్లోనే రీడ్ అవుతాయి. అంటే మన ప్రోగ్రామ్ స్ట్రింగ్ ఫార్మాట్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు మీరు యూజర్ ఇన్పుట్ అనే దాన్ని రీడ్ చేశారనుకోండి, ఇన్పుట్ యూజ్ చేసి మీరు దాన్ని కనుక టైప్ కనుక్కుంటే అది ఫ్లోట్ అయింది. అంటే ఏం చేస్తానంటే, ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని పెట్టారు, ఓకే, ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. ఆర్బిఆర్ అని రాశారు, ఓకే, ఆర్బిఆర్ని రీడ్ చేసింది. ఇప్పుడు ఆర్బిఆర్ అనేది ఏ టైప్ అని మీరు చెక్ చేస్తే అది స్ట్రింగ్ అని చెప్పింది. ఆర్బిఆర్ అనేది స్ట్రింగ్ అని చెప్పింది. అలాగే మీరు ఇంటీజర్ని కూడా రీడ్ చేయొచ్చు. ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పారు, అప్పుడు మీరు 27 ఇన్పుట్ ఇచ్చారు, ఇంటీజర్. మీ 27 ఇన్పుట్ ప్రింట్ కూడా అయింది. మనం ప్రింట్ కూడా పెట్టాము ఇక్కడ, కాబట్టి 27 ప్రింట్ కూడా అయింది. ఇప్పుడు మీరు ఆ టైప్ ఆఫ్ ది వేరియబుల్ కనుక చెక్ చేస్తే అది స్ట్రింగ్ అయింది. ఇదే ప్రాబ్లం. పైథాన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు ఒక ఇంటీజర్ని ఇన్పుట్ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ గానే రీడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఒక ఇంటీజర్ మీద ఎడిషన్ చేసినట్టు ఇక్కడ ఎడిషన్ చేయలేరు. ఫ్లోట్ కూడా సేమ్ థింగ్. ఫ్లోట్ ఏమైందంటే, ఎంటర్ యువర్ మార్క్స్ అని చెప్పినప్పుడు మీరు మార్క్స్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ యువర్ మార్క్స్ అన్నప్పుడు అది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అవ్వచ్చు. అంటే 75.5 ఎంటర్ చేశారు, అది వెళ్ళి మార్క్స్లో కూర్చుంటుంది, నో ప్రాబ్లం. సో మార్క్స్ అనే వేరియబుల్లోకి 75.5 వచ్చింది. కానీ ఇప్పుడు మీరు టైప్ ఆఫ్ మార్క్స్ కనుక అడిగితే అది ఫ్లోట్ చెప్పదు, అది స్ట్రింగ్ చెప్పిద్ది. ఇది ఒక ప్రాబ్లం. ఓకే, సో మీరు ఫ్లోట్ ఇచ్చినా, ఇంట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా అల్టిమేట్గా అది స్ట్రింగ్ అనే కన్వర్ట్ అవుతుంది. మరి దీన్ని ఎలా తప్పించుకోవచ్చు? ఎలా అంటే, టైప్ కాస్టింగ్ చేయండి. మీరు కనుక ఇంటీజర్ రీడ్ చేస్తే దాన్ని ఇంటీజర్లోకి టైప్ కాస్ట్ చేయండి. ఫ్లోట్ రీడ్ చేస్తే దాన్ని ఫ్లోట్లోకి టైప్ కాస్ట్ చేయండి. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటీజర్ని రీడ్ చేస్తున్నారు, ఏజ్ అనే ఇంటీజర్ని. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ యువర్ ఏజ్ అని పెట్టండి, అప్పుడు ఏజ్ని రీడ్ చేసిద్ది. దాన్ని మీరు ఇంటీజర్లో కన్వర్ట్ చేయండి, ఇంట్ అని పెట్టి. అంటే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు ఏదైతే రీడ్ చేయాలనుకుంటున్నారో అది రీడ్ చేయండి. ఆ వచ్చిన ఇన్పుట్ని మీరు ఎందులో కాంటే అందులో కన్వర్ట్ చేసుకోండి బై యూజింగ్ ఫంక్షన్స్, టైప్ కాస్టింగ్ ఫంక్షన్స్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఏజ్ని రీడ్ చేస్తున్నాను, అది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైతే చూడండి, మీరు ఏజ్ని రీడ్ చేశారు, 27 అనే ఏజ్ని రీడ్ చేశారు, దాన్ని ప్రింట్ చేశారు.
దాని క్లాస్ దాని టైప్ కనుక మీరు చూస్తే అది ఇంటీజర్ టైప్ అయింది. ఓకే, మీరు ఇదే ఫ్లోటింగ్ పాయింట్ కూడా చేయొచ్చు. ఫ్లోటింగ్ పాయింట్లో కూడా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని ఎంటర్ చేయొచ్చు. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కనిపిస్తుంది, కానీ మీరు దాన్ని ఫ్లోట్లోకి, స్ట్రింగ్ కాకుండా ఫ్లోట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఇన్పుట్లో ఎంటర్ యువర్ మార్క్స్ అని ఇచ్చేసేయండి ఇన్పుట్ ఫంక్షన్కి. అప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ డిస్ప్లే చేసిద్ది. అప్పుడు మీరు ఏవైతే నెంబర్ మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ఇచ్చేసేయండి. ఆ వచ్చిన రిజల్ట్ వచ్చేసి ఫ్లోట్ అనే ఫంక్షన్లోకి వెళ్ళిద్ది. ఫ్లోట్ ఏం చేసిద్ది, ఆ స్ట్రింగ్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసిద్ది. కాబట్టి ఫైనల్గా మార్క్స్ వచ్చేసి ఫ్లోట్ అవుతాయి. ఫైనల్గా మార్క్స్ వచ్చేసి ఫ్లోట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 75.5 ఇచ్చారు, 75.5 టైప్ ప్రింట్ అయింది. ఎందుకంటే ప్రింట్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి దాని క్లాస్ ఫ్లోట్ అయింది. సో ఫ్లోట్ ప్రింట్ బై డిఫాల్ట్ ఏం చేసిద్దంటే స్పేసెస్ ఇచ్చింది. మీరు స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ ఇచ్చారనుకోండి, ప్రింట్ వెంకటేష్ ఒక స్ట్రింగ్, ఆర్బిఆర్ ఒక స్ట్రింగ్, విఘ్నేష్ ఒక స్ట్రింగ్, సూర్య ఒక స్ట్రింగ్, రజనీ ఒక స్ట్రింగ్ అనుకోండి, ఆటోమేటిక్గా ఎవ్రీ స్ట్రింగ్ మధ్యలో స్పేస్ క్రియేట్ అయిపోయింది. మీరు కనుక 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఇస్తే 2 డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ అవుతాయి. ఫస్ట్ది ఒక లైన్, సెకండ్ది ఒక లైన్లో ప్రింట్ అవుతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని మనం మార్చగలమా అంటే ఖచ్చితంగా మార్చవచ్చు. ఓకే, దాన్ని ఎలా మార్చవచ్చు అంటే సపరేటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సపరేటర్ యూజ్ చేసి మనం స్పేస్ కాకుండా ఏమైనా తెప్పించవచ్చు. ఓకే, సపరేటర్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక ప్రింట్ స్టేట్మెంట్లో సపరేటర్ ఈక్వల్ టు హైఫన్ పెట్టాను. ఇప్పుడు ఏమైందంటే ఒక స్పేస్ సపరేటర్ అవ్వదు, హైఫన్ సపరేటర్ అయింది. అందుకని మీరు చూస్తే ఇక్కడ కనుక అవుట్పుట్లో స్పేస్ రావట్లేదు, అన్నిటి మధ్యలో హైఫన్ వస్తుంది. అలాగే మీరు సపరేటర్ ఈక్వల్ టు 1 పెట్టవచ్చు. అప్పుడు మీరు చూస్తే అన్నిటి మధ్యలో 1 వస్తుంది. చూడండి, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అంటే సపరేటర్ స్పేసే అవనవసరం లేదు. బై డిఫాల్ట్ మీరు ఏమి చేయకుండా ఉంటే సపరేటర్ మాత్రం స్పేస్ అయింది. అలా కాదు అనుకుంటే మీకు కావాల్సిన సపరేటర్ మీరు పెట్టుకోవచ్చు. ఇది చూడండి, సమ్ ర్యాండమ్ సింబల్స్ ఇచ్చాను సపరేటర్గా. మీరు ఇక్కడ చూస్తే ర్యాండమ్ సింబల్స్ వచ్చినాయి సపరేటర్గా. అలాగే సపరేటర్గా న్యూ లైన్ కూడా పెట్టవచ్చు. న్యూ లైన్ పెడితే ఏమైందంటే ఒక్కొక్క స్ట్రింగ్ ఒక లైన్లో ప్రింట్ అయిపోయింది. సపరేటర్గా న్యూ లైన్ పెడితే వెంకటేష్, ఆర్బిఆర్, విష్, సూర్య, రజని ఇవన్నీ ఒక్కో లైన్లో ఒక్కో స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఇంకోటి ఏంటంటే బై డిఫాల్ట్ ఎవ్రీ ప్రింట్కి ఎండింగ్లో న్యూ లైన్ ఉంటుంది. అందుకనే 2 ప్రింట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు 2 డిఫరెంట్ లైన్స్లోకి వస్తాయి. అంటే నేను చెప్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు మీరు ఇలా డిఫాల్ట్గా ఇలా రాశారు, ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశారు, ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాశారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రింట్ స్టేట్ ఎండ్లో న్యూ లైన్ ఉండటం వల్ల నెక్స్ట్ ప్రింట్ స్టేట్ నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. అంటే ఈ ప్రింట్ స్టేట్ ఏమో ఇది మొత్తం అయిపోయింది, నెక్స్ట్ ప్రింట్ స్టేట్ న్యూ లైన్లో వస్తుంది. అర్థం చేసుకోండి, ఫస్ట్ ప్రింట్ స్టేట్ ఏమో మామూలుగా యాస్టీస్గా ప్రింట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రింట్ స్టేట్ న్యూ లైన్లోకి వచ్చింది. ఎందుకని వచ్చిందంటే బై డిఫాల్ట్ పైథాన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ ప్రింట్ స్టేట్మెంట్ న్యూ లైన్ యాడ్ చేస్తుంది. దీన్ని కూడా మీరు మార్చుకోవచ్చు, దీన్ని కూడా మీరు ఆడుకోవచ్చు. ఎలా అంటే ఎండ్ అనే దాన్ని పెట్టవచ్చు. దేంతో ఎండ్ అవ్వాలి మీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది దాన్ని పెట్టవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఎండ్లో నేను ఏం పెట్టానంటే 2 న్యూ లైన్లు పెట్టాను. హియర్ కమ్స్ హీరోయిన్స్ పెట్టాను, హియర్ కమ్స్ అండ్ న్యూ లైన్స్ పెట్టాను. అంటే సపరేటర్ ఏమో ABCD పెట్టాను,
సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేం చేశానంటే 1 2 3 4 5 స్ట్రింగ్స్ ఇచ్చాను. ఓకే, సో 5 స్ట్రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రింగ్ ఏబిసిడి, సెకండ్ స్ట్రింగ్, థర్డ్ స్ట్రింగ్, ఫోర్త్ స్ట్రింగ్, ఫిఫ్త్ స్ట్రింగ్. 5 స్ట్రింగ్స్ అక్కడ ఉన్నాయి. సపరేటర్ ఈక్వల్ టు ఏబిసిడి అని పెట్టాను. కాబట్టి ఆ 5 స్ట్రింగ్స్ మధ్యలో ఏబిసిడి 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 వచ్చింది. ఆ 5 స్ట్రింగ్స్ మధ్యలో ఏబిసిడి అన్నీ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఏం రాశానంటే ఎండ్ ఈక్వల్ టు న్యూ లైన్ హియర్ కమ్స్ హీరోయిన్స్, ఇది సంథింగ్ రాశాను. ఎండ్ ఈక్వల్ టు సంథింగ్ రాశాను, 2 న్యూ లైన్స్ పెట్టాను. సో 2 న్యూ లైన్స్ వచ్చేసినాయి. దాని తర్వాత ఏం పెట్టానంటే హియర్ కమ్స్ హీరోయిన్స్ అని పెట్టాను, ఆ లైన్ వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ 2 న్యూ లైన్స్ పెట్టాను. దాని తర్వాత నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అయితే ఈ నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్కి సపరేటర్గా ఏం పెట్టానంటే 4 స్పేసెస్ పెట్టాను. అందుకే మీకు అనుష్కకి, సమంతకి, నిత్యకి 4 స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఓకే, ఇది చూసేస్తాం. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏం చేసామంటే 5 స్ట్రింగ్స్ పెట్టాం. 1 2 3 4 5 స్ట్రింగ్స్ పెట్టాం. కాబట్టి 5 స్ట్రింగ్స్ ప్రింట్ అయినాయి. 1 2 3 4 5 స్ట్రింగ్స్ ప్రింట్ అయినాయి. వాటన్నిటికీ సపరేటర్గా ఏబిసిడి పెట్టాను. అందుకనే మీకు ఇక్కడ ఒక ఏబిసిడి, ఇక్కడ ఒక ఏబిసిడి, ఇక్కడ ఒక ఏబిసిడి, ఇక్కడ ఒక ఏబిసిడి వచ్చినాయి. ఏబిసిడీస్ వచ్చినాయి మీకు. ఓకే, దాని తర్వాత ఏం చేశానంటే ఎండ్ అని దాంట్లో న్యూ లైన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ హియర్ కమ్స్ హీరోయిన్స్ అని పెట్టాను. అందుకని హియర్ కమ్స్ హీరోయిన్స్ వచ్చేసినాయి. దాని తర్వాత 2 న్యూ లైన్స్ ఇచ్చాను. కాబట్టి 2 న్యూ లైన్స్ వచ్చినాయి. 2 న్యూ లైన్స్ వచ్చినాయి. ఓకే, దాని తర్వాత 3 స్ట్రింగ్స్ పెట్టాను. 1 2 3 3 స్ట్రింగ్స్, 1 2 3 3 స్ట్రింగ్స్ పెట్టాను. సపరేటర్గా 4 స్పేసెస్ పెట్టాను. 1 2 ఈ రెండింటి మధ్యలో 4 స్పేసెస్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు స్ట్రింగ్ కంకాటినేషన్ చూద్దాం. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంటంటే 2 స్ట్రింగ్స్ని కలిపేసి ఆర్ 2 or more స్ట్రింగ్స్ కలిపేసి ఒకే స్ట్రింగ్గా రాయటం స్ట్రింగ్ కంకాటినేషన్. ఓకే, సో మనం ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం స్ట్రింగ్ కంకాటినేషన్కి. ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే మీరు ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. హెలో అనేది ఒక స్ట్రింగ్, వర్డ్ అనేది ఒక స్ట్రింగ్. ఈ రెండింటిని కాంకాటినేట్ చేసాం ప్లస్ పెట్టి. అప్పుడు మీకు హలో వర్డ్ వచ్చేసింది సింగిల్ స్ట్రింగ్ లాగా. కాకపోతే మీకు ఇక్కడ సింగిల్ స్ట్రింగ్ లాగా కనపడట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, ఇక్కడ స్పేస్ ఇచ్చాను. హలో ఫాలోడ్ బై స్పేస్ ఫాలోడ్ బై వర్డ్. సో మీరు ప్రింట్లోనే కాదు నార్మల్గా కూడా స్ట్రింగ్ కాంకాటినేషన్ యూజ్ చేయొచ్చు. సో వెంకీ ప్లస్ విక్కీ అని రాశారనుకోండి, వెంకీ విక్కీ అని వచ్చేసింది. మధ్యలో స్పేస్ ఏమి రాదు, ఎందుకంటే మీరు స్పేస్ ఇవ్వలేదు కాబట్టి. సో మనకి పైథాన్ 3.6 నుంచి ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది, ఎఫ్ స్ట్రింగ్స్ అనే ఫీచర్ యాడ్ అయింది. ఈ ఎఫ్ స్ట్రింగ్స్ అనే ఫీచర్లో బ్యూటీ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తాను. మీరు ప్రింట్లో ఎఫ్ అని పెట్టండి, స్టార్టింగ్లో ఎఫ్ అని పెట్టండి. అప్పుడు అది మొత్తం ఎఫ్ స్ట్రింగ్ అయిపోతుంది. అప్పుడు మీరు కొన్ని వేరియబుల్స్ని కర్లీ బ్రేసెస్లో పెట్టచ్చు. అప్పుడు ఏమైందంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూని అక్కడ రీప్లేస్ చేసింది. పైథాన్ ఏం చేసింది అంటే ఆ వేరియబుల్ ఒక వాల్యూని అక్కడ రీప్లేస్ చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే
ఇక్కడ నేమ్ వెంకీ కదా, ఇక్కడ వేరియబుల్ నేమ్ వెంకీ ఉంది కదా, దీని ఈ నేమ్ ప్లేస్లో వెంకీ వచ్చేసిద్ది, నేమ్ ప్లేస్లో వెంకీ వచ్చేసిద్ది. ఈ ఏజ్ ప్లేస్లో 27 వచ్చేసింది, 27 వచ్చేసింది. ఒకవేళ మీరు ఎఫ్ కనుక పెట్టకపోతే నేమ్ యాస్టీస్గా నేమ్ అనే ప్రింట్ అయి ఉండేది, ఏజ్ యాస్టీస్గా ఏజ్ అనే ప్రింట్ అయి ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, వేరియబుల్ ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది. మీరు ఒకవేళ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేయకపోయి ఉండుంటే డైరెక్ట్గా నేమ్ లాగే ప్రింట్ అవుతుంది, ఏజ్ లాగే ప్రింట్ అవుతుంది. కాబట్టి మీకు ఎక్కడన్నా సబ్స్టిట్యూషన్ అవసరం అయితే ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేయండి. ఓకే, మీకు ఎఫ్ స్ట్రింగ్ లాగే ఇంకోటి, ఈ ఎఫ్ స్ట్రింగ్ని ప్రింట్లోనే అవసరం లేదు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ప్రింట్ లేకపోయినా యూజ్ చేయొచ్చు, ప్రింట్లోనే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ కూడా ఆల్మోస్ట్ ఎఫ్ స్ట్రింగ్ లాగే వర్క్ అయింది. మీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, అందులో ఏదో ఒక వాల్యూ పెట్టాలనుకోండి, మీరు డాట్ ఫార్మాట్ నేమ్ అని రాశారనుకోండి, దీని అర్థం ఏంటంటే నేమ్ యొక్క వాల్యూ ఈ కర్లీ బ్రేస్లో ఫిట్ అయింది అని. అంటే మీరు హలో ఫాలోడ్ బై సంథింగ్ రాశారనుకోండి, ఓకే, మీరు ఇక్కడ సమ్ కర్లీ బ్రేస్ రాశారు, అందులో మీరు ఏదో వాల్యూ పెట్టాలనుకుంటున్నారు, దాన్ని ఎక్కడ పెడతారంటే ఫార్మాట్ అని రాసి అందులో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఏమైందంటే నేమ్లో ఉన్న వాల్యూ కర్లీ బ్రేస్లో ప్రింట్ అయింది, అందుకని మీకు హలో వెంకీ వచ్చింది. నేమ్ వాల్యూ ఏంటంటే వెంకీ, అందుకని మీకు హలో వెంకీ వచ్చింది. ఫార్మాట్ యూజ్ చేసేటప్పుడు ఈ ఆర్డరింగ్ ఇంపార్టెంట్. ఒకవేళ ఒకే వేరియబుల్ ఉందనుకోండి, మీరు వరి అవనవసరం లేదు. ఒకవేళ ఒకే కర్లీ బ్రేస్ ఉంది, ఒకే వేరియబుల్ ఉందనుకోండి, మీరు పెద్దగా వరి అవనవసరం లేదు. అలా కాకుండా మీకు మల్టిపుల్ వేరియబుల్స్ పెట్టాలనుకున్నప్పుడు స్టేట్మెంట్లో, అంటే ఒక స్ట్రింగ్లో మల్టిపుల్ వేరియబుల్స్ పెట్టాలనుకున్నప్పుడు ఫార్మాట్ కనుక యూజ్ చేస్తుంటే ఫార్మాట్లో ఆర్డర్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ వేరియబుల్ వెళ్ళి ఫస్ట్ కర్లీ బ్రేస్లో కూర్చుంటుంది, ఏంటది నేమ్. సెకండ్ వేరియబుల్ వెళ్ళి సెకండ్ కర్లీ బ్రేస్లో కూర్చుంటుంది, ఏంటది ఏజ్, రైట్. సో ఫస్ట్ వేరియబుల్ వెళ్ళి ఫస్ట్ కర్లీ బ్రేస్లో కూర్చుంది, సెకండ్ వేరియబుల్ వెళ్ళి సెకండ్ కర్లీ బ్రేస్లో కూర్చుంది. అదే కనుక మీరు ఇక్కడ ఆర్డర్ మార్చారనుకోండి, ఏమవుతుందంటే ఫస్ట్ వేరియబుల్ వెళ్ళి ఫస్ట్ కర్లీ బ్రేస్లో కూర్చుంటుంది, సెకండ్ వేరియబుల్ వెళ్ళి సెకండ్ కర్లీ బ్రేస్లో కూర్చుంటుంది. అప్పుడేమవుతుంది, అప్పుడు నేమ్ వచ్చేసి 27 వచ్చింది, ఏజ్ వచ్చేసి వెంకీ వచ్చింది. అందుకని మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫార్మాట్ యూజ్ చేసేటప్పుడు. ఎఫ్ స్ట్రింగ్లో మీకు అది ప్రాబ్లం లేదు, ఎఫ్ స్ట్రింగ్లో మీకు ఆ ప్రాబ్లం రాదు. ఓకే, కానీ ఫార్మాట్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ ప్రాబ్లం వస్తుంది. కరెక్ట్గా మీరు ఆర్డరింగ్ ఇంపార్టెంట్, ఏ ఆర్డర్లో వేరియబుల్స్ని పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, మనం రౌండ్ ఆఫ్ కూడా చేయొచ్చు ఫార్మాట్ యూజ్ చేసి. ఫార్మాట్లో అంటే ఎఫ్ స్ట్రింగ్లో ఫార్మాటింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పై అనే నెంబర్ ఉంది, చాలా పెద్ద నెంబర్ కదా, నాకు ఇక్కడ వరకే కావాలి, 2 డెసిమల్ పాయింట్సే కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఎఫ్ స్ట్రింగ్లో పై అనే వేరియబుల్ పెట్టినప్పుడు ఒక కాలన్ పెడతాను, ఒక కాలన్ పెట్టి .2f అని చెప్తాను. అంటే నాకు రెండు ప్లేసెస్ మాత్రమే కావాలని దాని అర్థం. ఓకే, ఎఫ్ స్ట్రింగ్స్ని మీరు ప్రింట్లోనే కాదు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎఫ్ స్ట్రింగ్స్ని ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్లోనే కాదు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ 1 అనేది ఆర్బిఆర్,
name2 అనేది J Bansal అనుకోండి. మనం ప్రింట్ కాకుండా డైరెక్ట్గా ఒక వేరియబుల్లోకే ఎఫ్ స్ట్రింగ్ని పంపించవచ్చు. డైరెక్ట్గా ఇలా రాయొచ్చు, ఎఫ్ స్ట్రింగ్ గేట్ క్లాస్ హ్యాస్ బీన్ హ్యాండిల్డ్ బై name1 name2. ఈ ఆటోమేటిక్ ఏమైందంటే name1లో RBR వెళ్ళిపోయింది, name2లో J Bansal వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఎఫ్ స్ట్రింగ్ని ప్రింట్ ఫంక్షన్లోనే కాదు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, ఒకసారి మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ గేట్ క్లాసెస్ హ్యాస్ బీన్ హ్యాండిల్డ్ బై ఆర్బిఆర్ సార్. సో ఇది name1 J Bansal, ఇది name2. ఓకే గైస్, ఈ కోర్స్ డిజైన్ చేయడానికి మీకు చెప్పడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఇప్పుడు మార్నింగ్ 5 అయింది, 4 నుంచి వర్క్ చేస్తున్నాం. నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఈ ఛానల్ని గ్రో చేయండి. ఈ ఛానల్ నాది కాదు మీదని ముందే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, we go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay, so thank you so much.